ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు కావచ్చు, యోయో టీవీ ప్రేక్షకులకు కావచ్చు, అందరికి కూడా ముందుగా నమస్కారం. ఈరోజు ఉస్మానియా సిటీలో అప్రజాస్వామిక సర్క్యులర్ మీద యోయో టీవీ కండక్ట్ చేస్తున్న డిబేట్కి ఈరోజు స్వాగతిస్తున్నాం. మనం అందరం చూస్తున్నాం, ఉస్మానియా సిటీ అంటే ఒక ఉద్యమాల కేంద్ర బిందువు, అటు విజ్ఞానికి కావచ్చు, ఇటు సమాజ స్ఫూర్తికి కావచ్చు, ఒక కేంద్ర బిందువు లాంటిది ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు ప్రజాపాలన అనే పేరుతోటి ఒక కొత్త వీసీని ప్రజాపాలన చేతిలో స్వయం పాలన అని చెప్పి తుగ్లక్ పాలన లెక్క చేసేది ఈరోజు ప్రజాపాలన ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక వీసీని నియమించి ఈరోజు తుగ్లక్ పాలన లెక్క యూనివర్సిటీని చేస్తుంది. ఈరోజు అన్న చెప్పినట్టు ఆ సర్క్యులర్లో ఏముంది, ఆ సర్క్యులర్లో అసలు ధర్నాలు చేసుకోవద్దని ఉందా, రాస్తారోకలు చేసుకోవద్దని ఉందా, ఈరోజు ఎలాంటి విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది ఆ సర్క్యులర్ అంటే ముమ్మాటికి విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఆ సర్క్యులర్ అప్రజాస్వామికంగా ఉంది, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. ఆనాటి చీకటి రోజులైన ఇందిరమ్మ ఎమర్జెన్సీ కాలం 1975 కాలంలో ఏ విధంగా విద్యార్థులకు ఈరోజు ప్రజలకు కావచ్చు, దాదాపు 100 కోట్ల ప్రజలు ఆ రోజు ఎన్ని హింసలు పడ్డారో, ఎన్ని అవస్థలు పడ్డారో దానికన్నా అధ్వానంగా ఈరోజు యొక్క సర్క్యులర్ ఉంది. మేము ముమ్మాడి చూసుకున్నట్టయితే ఈరోజు యొక్క సర్క్యులర్ గురించి దాదాపు అనేక మంది విద్యార్థులు 13 నాడు ఈ యొక్క సర్క్యులర్ బయటకు వస్తే ఆ రోజు నుండి ఈ సర్క్యులర్ మీద తీసేయాలి, రీసర్క్యులర్ ఇవ్వాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలి, వీసీ స్పందించాలి. 5 నెలల నుండి ఈ యొక్క యూనివర్సిటీలో వీసీ విద్యార్థులకు కనబడతలేడు. ఏ రోజు ఒక హాస్టల్కి పోయిన దాఖలాలు లేవు, ఏ రోజు ఒక క్లాస్ రూమ్ పోయిన దాఖలాలు లేవు, ఏ రోజు కూడా విద్యార్థుల నాణ్యమైన భోజనం పెడుతున్నావు అని తిన్న దాఖలాలు లేవు, ఈరోజు మెస్సులకు పోయి సందర్శించిన దాఖలాలు లేవు. ఇలా అనేక సమస్యలతోటి ఈరోజు కొట్టుమిట్టాడుతుంటే మన అందరూ తెలుసు, యూనివర్సిటీకి బ్లాక్ గ్రాంట్స్ కేటాయించాలని విద్యార్థులను ధర్నా చేస్తే, ప్రజాస్వామ్యంగా ధర్నా చేస్తే అది తప్పని వీసీ ఈరోజు సర్క్యులర్ జారీ చేయడం కావచ్చు. ఈరోజు విద్యార్థులకు బోధన సిబ్బంది లేదు, ఈరోజు సరిపడా సిబ్బంది లేదు, క్లాస్ రూమ్ లేవు, నాణ్యమైన భోజనం లేదు, హాస్టల్ వసతి లేదంటే ఇలాంటి విషయాలలో అప్రజాస్వామిక సర్క్యులర్ ఇవ్వడాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రజాపాలనని ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యాన్ని క్షీణించే ప్రయత్నంలో ఈరోజు వీసీ ప్రభుత్వం చేత నియమించబడ్డ వీసీ రాజ్యాంగబద్ధంగా అన్నాడు కదా, రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డ వీసీ ఈరోజు యూనివర్సిటీలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తుండు. ముఖ్యంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా సిటీ అంటే ఒక కేంద్ర బిందువు లాంటిది. విద్యార్థులు, పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈరోజు మారుమూల గ్రామాల నుండి వచ్చి నేను విద్యను అభ్యసించాలి, ఒక మెరిట్ ర్యాంకులు దాదాపు 100 లోపు ర్యాంకుల విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీకి వచ్చి మాకు యొక్క యూనివర్సిటీలో చదువుకుంటే మాకు విజ్ఞానంతో పాటు ఈరోజు ప్రశ్నించే తత్వం మొదలైద్ది. ఈరోజు ఉద్యమాలకు పుట్టినిల్లు, ప్రపంచ ప్రఖ్యాతగాచిన యూనివర్సిటీ. ఇక్కడ మంచి ప్రొఫెసర్లు ఉంటారు, మంచి క్లాస్ రూమ్లు ఉంటాయి, నాణ్యమైన భోజనం పెడతారు, ఈరోజు నాణ్యమైన డిజిటల్ క్లాసులు కావచ్చు, ఇలాంటి బోధన సిబ్బంది కావచ్చు, ఇలా అనేక సౌకర్యాలు యొక్క యూనివర్సిటీలో ఉంటాయని ఈరోజు విద్యార్థులంతా కూడా యూనివర్సిటీలోకి వస్తే ఈరోజు యూనివర్సిటీలో అలాంటి లేకుండా ఈరోజు అంధకారంలోకి పోయిన దృష్టి మనం చూస్తున్నాం. అందరం చూస్తున్నాం. మన విద్యార్థులకు ఏం సమస్యలు ఉంటాయి అన్న చెప్పినప్పుడు కార్లు ఏమైనా మాకు కావాలంటామా, లేకపోతే మాకైనా పెద్ద పెద్ద బంగ్లాలు కావాలంటామా, లేకపోతే పెద్ద పెద్ద భవంతులు కావాలంటామా. విద్యార్థుల సమస్యల కల్లా పెండింగ్లో ఉన్న 8,300 కోట్ల స్కాలర్షిప్ గురించి మాట్లాడితే అప్రజాస్వామికం అట. ఈరోజు బోధన సిబ్బంది యూనివర్సిటీలో దాదాపు 331 మంది, ఉస్మానియా సిటీలో 331 మంది, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,700 పోస్టులు ఉంటే 2,060 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు మొత్తం పనిచేసేది 737 మందే. అందులో ప్రొఫెసర్లు లేని యూనివర్సిటీలు 6 యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ యొక్క యూనివర్సిటీల గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యం కాదంటారు. ఈరోజు ఇంకోటి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చిన ఉస్మానియా సిటీలో ఈరోజు అన్న చెప్పినట్టు ఈరోజు శిథిలావస్థలు చేరుకున్నాయి హాస్టళ్ళు. ఆ హాస్టల్లోని విద్యార్థికి ఈరోజు బాత్రూమ్ పోతుంటే ఆ విద్యార్థికి ఒక పై కప్పు ఊడి కింద పడితే ఆ విద్యార్థికి గాయాలైనవి. ఇది అడగడం అప్రజాస్వామికం అన్నమాట. ఈరోజు విద్యార్థులు ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు కావచ్చు, యూనివర్సిటీలో ఉన్న ఇక్కడ వీటన్నిటిని తప్పు పడుతున్నారు, లేకపోతే ఇవన్నీ మీరు అడుగుతున్నారు అనేది వాళ్ళు ఎక్కడా కూడా దాన్ని అభ్యంతరం వ్యక్తం చేయలేదు. పదేళ్లలో కూడా శంకర్ గారు లాంటి ఎంత పోరాటం చేశారు. మాకేం తొత్తులు కాదు, ఏ పార్టీ కూడా విద్యార్థుల మీరు అడిగేవాడు 2 నిమిషాలు టైం ఇవ్వాలి. మేము కూడా విద్యార్థుల అవస్థలు కావచ్చు, పడుతున్న సమస్యలు కావచ్చు. రాజు గారు 50 నుంచి 60 దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి.
అప్పుడు ఏం చేసిందండి ఊకే 10 ఏళ్ళు యూనివర్సిటీ మూసేసినామా ఆయన మాట్లాడు ఒక నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం మీరు చెప్పే ఏ విషయాల్లో కూడా వాళ్ళు తప్పు పట్టట్లేదు, అడగటం తప్పు కాదండి. కానీ మీరు చేస్తున్న ఈ విషయాల్లో అసాంఘిక శక్తులు, రాజకీయ శక్తులు ఎంటర్ అవుతున్నాయి, దానివల్ల పొల్యూట్ అవుతుంది. మేడం ఏంటంటే ఈ సర్క్యులర్ అనేది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఆ సర్క్యులర్ జారీ చేయడాన్ని ముందుగా ఖండిస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యమైన హక్కులు. ఈరోజు స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19 ప్రకారం ఈరోజు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మీద గౌరవం ఉన్నది, కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంది. స్వేచ్ఛ హక్కు, భావ ప్రకటన హక్కు మా అందరికి ఉన్నది. కాబట్టి మా రైట్స్ గురించి, విద్యార్థుల హక్కుల గురించి, విద్యార్థుల సమస్యల గురించి మేము అడిగే ప్రయత్నం చేస్తుంటే యూనివర్సిటీలో ఇలాంటి సర్క్యులర్ రావడం చాలా సిగ్గుచేటు అని అంటున్నాం. ఈరోజు ఇక్కడ వీసీ దాదాపు 13వ తారీఖు సర్క్యులర్ రిలీజ్ చేస్తే రోజు మనం చూస్తున్నాం అసెంబ్లీలో రోజువారీ సమావేశాలు అవుతున్నాయి. ఈరోజు ఒక ఎమ్మెల్యే ఒక సర్క్యులర్ గురించి మాట్లాడాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి హయాంలో ఒక వీసీ గారు తీసుకున్న సర్క్యులర్ విషయంలో ఈరోజు ఏ రోజన్నా అసెంబ్లీలో చర్చనీయం జరిగిందా? ఎందుకంటే ఈ యొక్క యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు వచ్చి ధర్నాలు చేసిరు, రాస్తారోకలు చేసిరు. బల్మూరు వెంకట్ గారు వచ్చారు. ఈరోజు ఇక్కడ గాడిద కావచ్చు, లేకపోతే చీరలేసుడు కావచ్చు, మన గాజులేసుడు కావచ్చు, వీసీకి ఇలాంటి సందర్భాల్లో కూడా అనేక మంది ఈరోజు అధికార పార్టీ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అనేక మంది వచ్చి యూనివర్సిటీ కేంద్రంగా ధర్నాలు చేసుకున్నారు. ఈరోజు విద్యార్థులు ధర్నాలు చేసుకోవడానికి ఎక్కడ అడ్డు? ఈరోజు విద్యార్థులకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కానీ మేము అడుగుతున్నాం మేడం. చెప్పండి దయాకర్. నేను మళ్ళీ యోయోటీవీ ద్వారా చెప్తా ఉన్నాను. నేను మీరు మాట్లాడే ముందు ఒక విషయం చెప్తాను. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారో వదిలేసేయండి. ఎందుకంటే ఎలక్షన్ల ముందు మనం చూసాము, ఉస్మానియా విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్ని పోరాటాలు చేశారో. బీఆర్ఎస్ పార్టీని ఒకనొక టైంలో శంకర్ గారు లాంటి వాళ్ళు వ్యతిరేకించి మరీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఊర్లకు వెళ్ళి తిరిగి అందరికీ అవేర్నెస్ చేసి మరీ తీసుకొచ్చిన వాళ్ళకి ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది మాట్లాడండి. మేడం, నేను యోయోటీవీ ద్వారా నేను చెప్తా ఉన్నాను. ఇవాళ 10 ఏళ్లలో విధ్వంసమైన యూనివర్సిటీలు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను మాట్లాడతాను కావాలి దయచేసి. 10 ఏళ్లలో విధ్వంసం అయింది కాబట్టి, యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలనని నిరుద్యోగులు, విద్యార్థులు కూడా తెచ్చుకున్నారు దాంట్లో అందరూ కూడా. కాబట్టి నేను మొదటికి ఏం చెప్తున్నా అంటే, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య న్యాయబద్ధమైన డిమాండ్లను ఎప్పుడు కూడా వ్యతిరేకించరు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇవాళ అనేక ఉన్నటువంటి వామపక్ష కానీ, ప్రగతిశీల భావజాల ఉన్నటువంటి భావసారీపత ఉన్నటువంటి సంఘాలతో కూడా మేము కలుస్తున్నాం. రేపు భవిష్యత్తులో అవసరమైతే మేము ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకెళ్తాము, వీసీ దగ్గర కూర్చోబెడతాం. వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే మేము నివృత్తి చేసి విద్యార్థుల పక్షాన మేము ఉంటాం.